నెలకొంది మా ప్రతినిధులు శ్రీధర్ మరియు పవన్ సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా శ్రీధర్ దగ్గరికి వెళ్తాను. డీజీపీ ఆఫీస్ దగ్గర ఎటువంటి సిచువేషన్ నెలకొందో శ్రీధర్, సో డీజీపీ ఆఫీస్ దగ్గర ఎటువంటి సిచువేషన్ నెలకొంది? అయ్యప్ప స్వామి దీక్షా పనులకి బీజేపీ మద్దతు ఇచ్చింది, అక్కడ ఎటువంటి సినారియో ఉంది? రామన్న, డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా కూడా డీజీపీ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున కూడా అయ్యప్ప స్వాములు రావడం, పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో కూడా ఇక్కడ ఒక్కసారిగా కూడా నిరసన చేపట్టినటువంటి పరిస్థితుల్లో అయ్యప్ప స్వాములతో పాటు వాళ్లకు మద్దతు కూడా చాలామంది బీజేవైఎం కార్యకర్తలు వచ్చారు. ఒకసారి పరిస్థితి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. అక్కడ వ్యాన్లో కూడా ఇటు కొంతమంది అయ్యప్ప స్వాములు కాసేపటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఒక 5 మంది బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కొంతమందిని కూడా లోపలికి పంపించారు. డీజీపీతో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇచ్చారు. దీంతో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ మరింత మంది లోపలికి వెళ్తామని చెప్పి కూడా పోలీసుతో కూడా ఒకవైపు వాగ్వాదాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనకు డీజీపీ ఆఫీస్ ఎంట్రన్స్ వద్ద కనిపిస్తుంది. ఇంకో వద్ద వీరికి మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళను కూడా పోలీసులు లోపలికి వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా నాయకులు వచ్చినటువంటి ఆ మెమో పైన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం దగ్గర నుంచి పవన్ ఉన్నారు. ఆయన పవన్ తో మాట్లాడతాను. పవన్, సో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం దగ్గర నుంచే ఇప్పుడు ఆ కంచన్బాగ్ ఎస్ఐకి మెమో జారీ అయింది. సో ప్రజెంట్ మీరు డీసీపీ కార్యాలయం దగ్గర ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మీ చుట్టూ కొంతమంది అయ్యప్ప దీక్షా పరులు ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది హిందుత్వ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కృష్ణకాంత్కి అయితే ఒక మెమో జారీ చేయడం జరిగింది. అయ్యప్ప మాల వేసుకొని విధులు నిర్వహించకూడదు, బూట్లు వేసుకోవద్దు, గడ్డం చుట్టూ పెంచుకోవద్దు అంటూ కూడా ఆయనకు విధులు రావద్దు అంటూ కూడా ఒక మెమో జారీ చేయడం అయింది. దానిపై కంచన్బాగ్లో ఉన్న ఆ ఏరియాతో పాటు ఏదైతే సైదాబాద్లో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఒకసారిగా నిరసన దిగడం జరిగింది. డీసీపీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. డీసీపీ కార్యాలయానికి అందరూ కూడా అయ్యప్ప స్వాములు ఒక్కసారి ఇక్కడ రావడం జరిగింది. మనతో పాటు కొంతమంది నాయకులతో పాటు అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు. అలాగే అయ్యప్ప జేఏసీ నేత కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుస్తుంది. ఆయన బయట కూడా ఒకసారి అడుగుదాం, ఎందుకు ఈ దారి తీసింది, ఘటన గల కారణం ఏంది, మెమో ఇవ్వడానికి గల కారణం ఏంది, ఆయన మాటలు విందాం. చెప్పండి, ఎందుకు మెమో ఇవ్వడం జరిగింది? అయ్యప్ప జేఏసీ నేతగా మీరేం చెప్తాను? ముందుగా తెలంగాణ అయ్యప్ప జేఏసీ ప్రేమ్ గాంధీ గురుస్వామి నా పేరు. అయితే క్లియర్గా అర్థమవుతా ఉంది, ఇవాళ కాదు నిన్న కాదు, అనేక సంవత్సరాల నుంచి సుమారు 70-60 సంవత్సరాల నుంచి కూడా భాగ్యనగరంలో అనేక మంది అయ్యప్ప స్వామిలు మాల వేస్తూ ఉన్నారు. పోలీసు వారు అన్నిసార్లు సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త సిపి మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో ఏం తెలియదు కానీ ఇచ్చినటువంటి మెమో, ఆ మెమో ఇవ్వడానికి కూడా గల కారణం, ఎవరైతే మాల వేసుకున్నటువంటి ఎస్ఐ గారు ఉన్నారో వారు ఏమన్నారు అని అంటే అనుమతి కోరిరు. నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ కావాలని అడిగితే మాల వేసుకోకముందే పర్మిషన్ అడిగితే మెమో ఇష్యూ చేసిండు. అరే ఎంత విడ్డూరమైనటువంటి పరిస్థితి! భాగ్యనగర్లో అనేక మతాల సమ్మేళనం ఉంటుంది. ఇక్కడ ముస్లింలు అనేక వారు రంజాన్ టైంలో 40 రోజులు వాళ్ళు కూడా రంజాన్ టైంలో ఉంటే వారికి పూర్తి సహకరిస్తూ వారు ఆ టైంలో ఎవరైతే వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు వారికి పూర్తిసారి సహకరిస్తూ ఉంది ప్రభుత్వము, అధికారులు అన్నీ చేస్తూ ఉంది. అయ్యప్పలకు వచ్చే వరకు, హిందువులకు వచ్చే వరకు ఎందుకు వ్యతిరేకము? హిందువుల ప్రస్థానం వచ్చే వరకు వ్యతిరేకిస్తున్నటువంటి ప్రభుత్వాలు చాలా విచిత్రమైనటువంటి ప్రభుత్వం. హిందువులు ఏ పండుగలు వచ్చినా, దీపావళి వచ్చగానే పొల్యూషన్ అంటారు, దసరా వచ్చిందా ఇంకోటి అంటారు, లేదా హోలీ వచ్చిందా వాటర్ పొల్యూషన్ అంటారు. అంటే హిందువుల పండుగలు వచ్చే వరకు, హిందువుల సంబంధించి వచ్చే వరకు మాత్రమే ప్రభుత్వం అధికారులు కొంతమంది అత్యుత్సాహం చేసి, ఇప్పుడు సిపి గారు 100% అత్యుత్సాహము. ఇన్ని సంవత్సరాల డీజీపీ కార్యాలయం దగ్గర ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. డీజీపీ కార్యాలయం దగ్గర నుంచి అక్కడ పోలీసులకి అయ్యప్ప స్వామి దీక్షాపరులకి మధ్య వాగ్వాదం జరుగుతోంది. శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, అక్కడ కొంత పోలీసులకి అయ్యప్ప స్వామి దీక్షాపరులకి వాగ్వాదం జరుగుతోంది. ఒకసారి విజువల్ చూపించండి, ఆ దీక్షాపరులతో కూడా మాట్లాడించండి, అయ్యప్ప స్వాములతో మాట్లాడించండి. యామనాజ్, అటు డీజీపీ ఆఫీస్ వద్ద కూడా కొంత ఉద్రిక్త వాతావరణం. ఇప్పటి వరకు కూడా పెద్ద పెనుగులాట, తోపులాటలు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడే అక్కడ లోపలికి పోలీసులు ఒక 5 మంది అయ్యప్ప స్వాములను కూడా లోపలికి పంపించడంతో కొంత పరిస్థితి సద్దుమందిందని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, బీజేపీ కాకుండా అయ్యప్ప స్వాములు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ప్రస్తుత పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసులు ముందస్తుగా కూడా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి కూడా స్వాములు లోపలికి రాకుండా కొంత నిలువరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. డీజీపీ ఆఫీసు గేటు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి అయ్యప్ప స్వాములు కూడా పెద్ద ఎత్తున అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఒకసారి మనోజ్ మీకు అయ్యప్ప స్వాములను చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా పోలీసులకు సంబంధించి కూడా అయ్యప్ప స్వాములు ఇక్కడ ఉన్నారు, ఎవరైనా మాట్లాడుతున్నారు. ఒక స్వామి ఉన్నారు, స్వామితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి ఏం చెప్తారు, ఎందుకు వచ్చింది? స్వామి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ధోరణి ఉంది అది ప్రజా వ్యతిరేకంగా ఒక వర్గాన్ని మభ్యపెట్టలేక ఉన్నది. అయ్యప్ప స్వాములు నా సన్నిధానంలో కూడా అయ్యప్ప స్వామి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటోళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు స్వాములు ఉన్నారు. ఎంతో నిష్ఠతోటి మామూలు సమయంలో కాకుండా మాల దీక్ష వేసుకున్న తర్వాత ఇంకా నిష్టగా వాళ్ళు సేవలు చేస్తారు. మధ్యాహ్నం తిండి లేక, పర్మిషన్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కానీ ఎటువంటి అది చేస్తలేరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ఆంక్షలు వేయడం చాలా తప్పు స్వామి. దీన్ని అయ్యప్ప సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే ఏదైతే మెమోరాండం ఎస్ఐ గారికి ఇచ్చారో దాన్ని వెంట తీసుకోవాలి, లేకుంటే ఈ ధర్నా ఇంకా ఉధృతంగా చేస్తామని నేను తెలుపుతున్నాను స్వామి. మరి ఎస్ఐ మాత్రం యథావిధిగా విధులకు వస్తున్నాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అది పాత సర్క్యులర్, అంటే మెమోస్ పాతదని చెప్తున్నారు. అది స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా స్వామి. మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇంత హంగామా చేయడం ఎందుకు స్వామి? ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళకు. కనీసం మధ్యాహ్నం వాళ్ళు తిండికి పోతా అంటే పంపించట్లేదు స్వామి, దీక్షకు పంపించట్లేదు. వాళ్ళు మాలా దీక్షలో ఉండి చెప్పులు ధరించాలని వాళ్ళకు అది పెట్టారు. అయినా కానీ వాళ్ళు అన్నింటినీ వదులుకొని పైన డ్రెస్లు వేసుకొని విధులు నిర్వహిస్తే కూడా వాళ్ళకి ఈ రకంగా హింసించడం చాలా హైందవ సమాజానికి, సనాతన ధర్మానికి ఇది చాలా విఘాతం స్వామి. ఇది అసలు ఎస్ఐకి సంబంధించినటువంటి మెమో కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఆయన పైన కూడా కొంత ఎస్ఐ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం ఏదైతే ఉందో అది డెఫినెట్గా కూడా ఒకవైపు కూడా హైందవ సమాజాన్ని అవమానపరచమని మరికొంతమంది అయ్యప్ప స్వాములకు కూడా మద్దతుగా కూడా కొంతమంది బీజేవైఎం నాయకులు ఎందుకు వచ్చారు ఏందని ఒకసారి రైట్. అక్కడి నుంచి శ్రీధర్ ఒక్కసారి హోల్డ్లో ఉండండి. సో అక్కడి నుంచి పవన్ ఉన్నారు, పవన్తో పడుకొని దీక్షాపరులు ఉన్నారు. సో పవన్ సిచ్యువేషన్ ఏంటి, ఆ దీక్షాపరులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ప్రస్తుతం మనం అదే డీసీపీ కార్యాలయం ఉందాం. కొంతమంది గురుస్వాములు మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం, మాట్లాడదాం. చెప్పండి స్వామి, ఏం చెప్తారు ఈ ఘటన గురించి, దీని గల కారణాల గురించి, ఈ పోలీసులతో ఏం మాట్లాడారు, వారేం చెప్పారు? వాస్తవానికి స్వామి శరణమయ్యప్ప, శరణం శ్రీ గురువారప్ప. ప్రతి సంవత్సరం అయ్యప్పల మీద ఏదో రకంగా వివక్ష జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరము ఆయన చక్కగా విధులు నిర్వహిస్తుంటే ఆయనకు ఒక మెమో ఇవ్వడం జరిగింది కృష్ణకాంత్ గారికి. మేము చెప్పేది ఒకటే, మేము అయ్యప్పలము ఎవరి జోలికి పోము, మేము శాంత స్వరూపమే శరణమయ్యప్ప అనే నినాదాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట మేము శరణఘోషతో స్టార్ట్ చేస్తాం. అయ్యప్పలు ఎప్పుడో ఉధృతం చేయరు, ఎప్పుడా మేము ఇటువంటి దాంట్లో ఇదిగాం. కానీ మా మా మనోబలం దెబ్బతిన్నప్పుడు మాత్రం మేము ఊరుకోం. దయచేసి ముఖ్యమంత్రి గారికి మరియు ఉన్నతాధికారులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదైతే మాల వేసినప్పుడు ఏదైతే దినచర్య ఉంటుందో దానికి తగ్గట్టుగా ఒక మంచి కార్యక్రమంలో విధులు నిర్వహిస్తారు మా తోటి స్వాములు కానీ, వాళ్ళ అఫీషియల్సే కానీ, వారు వ్యాపారస్తులే కానీ. అటువంటి టైంలో మీకు వాళ్ళకి ఆంక్షలు పెట్టడానికి కుదరదు. దయచేసి వేరే వాళ్ళకి ఎట్లయితే వాళ్ళకి ఎక్స్క్లూడ్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి మినహాయింపు ఇస్తున్నారో, కొన్ని విషయాల్లో చూచున్నట్టు ఉంటున్నారో, అదే మేము ఎక్కువ ఏమి కోరట్లేదు. అదేవిధంగా అయ్యప్ప స్వాముల మీద కూడా అదే చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వారు ఏదైతే మెమో ఇచ్చారో ఆ మెమో తక్షణమే మీరు దాన్ని ఉపసంహరించుకొని ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా, ఒక మీడియా ద్వారా మీరు దీన్ని ఒక ప్రెస్ మీట్ ద్వారా దాన్ని మెమోని ఉపసంహరించుకుంటే మేమందరం కొద్దిగా దానికి ఆనందిస్తాం. దయచేసి దీన్ని గమనించి దీన్ని పునరాలోచించండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం చేయకండి. ఎందుకంటే ఇది భారతదేశము, ఈ రాజ్యాంగం ప్రకారం అందరికీ హక్కులు ఉంటాయి. అందరి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయకని చెప్పేసి నేను తెలంగాణ అయ్యప్ప జేఏసీ ద్వారా మిమ్మల్ని అందరినీ డీసీపీతో మీరు మాట్లాడడం, లోపలికి వెళ్ళారు, ధర్నా చేశారు, మరి పోలీసులు మీతో మాట్లాడారా, స్పందించారా, వారి నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? వాస్తవానికి లోపల ఉన్న డీసీపీ ఎవరైతే ఉన్నారో వారైతే లీవ్లో ఉన్నారు. సో మిగతా ఎవరైతే ఇక్కడ ఉన్నారో అక్కడ ఇన్వాల్వ్ ఇవ్వడం జరిగింది. మిగతా కొంతమంది అధికారులను సంబంధించడం జరిగింది. వాళ్ళు దీన్ని దృష్టికి తీసుకెళ్తా అన్నారు పైకి. తక్షణమే దీన్ని స్పందన ఇస్తా అన్నారు. మేము ఒకటే చెప్పేందంటే దీని యొక్క వివరణ, దీని యొక్క ఇది మీరు అతి త్వరలో మీరు ఒక మాధ్యమం ద్వారా, ఒక మీడియా ద్వారా